ఇంట్లో ఎలకల గొడవ ఎక్కువగా ఉందా? ఎవరో ఎవరితోనో మాట్లాడుతున్నారు కాబోలు అని అలా కూర్చుండిపోయిన త్యాగు అదే కంఠం మరోసారి ప్రశ్నించేసరికి అది కూడా పక్కన దగ్గరగా నిలబడి అడిగేటప్పటికి గబాలన తలెత్తి చూశాడు. సన్నగా ఊచలాగా బాగా పొడుగ్గా ఉన్న వ్యక్తి. తెల్లని ప్యాంటు, తెల్ల షర్టు, దిట్టంగా కత్తిరించిన క్రాఫు, తెలివైన ముఖం, వెడల్పుగా ఉన్న కళ్ళజోడు ఫ్రేము, దాని వెనక నుంచి స్నేహభావంతో నవ్వే కళ్ళు. ఎవరితను? మొహం చిట్లించుకుని మందు పొట్లాలు పట్టుకునున్న ఆ చేతి వణుకు బయటపడకుండా కళ్ళు బిగబట్టుకుని కోపంగా చూస్తున్నాడు. మొదట్లో స్లీపింగ్ టాబ్లెట్లు కొనాలని చూశారు. అవి దొరకలేదని ఎలకల మందు కొనుక్కొచ్చారు, అవునా? తెలివిగా మృదువుగా ఆ వ్యక్తి ప్రశ్నిస్తుంటే తెల్లబోయి నెమ్మదిగా లేచి నిల్చున్నాడు. ఇతనెవరు? నేనేం చేస్తున్నానో ఇతను ఎందుకు పరిశీలిస్తున్నాడు? పోలీసా? భయంతో గుండెలు టపటపా కొట్టుకోవడం ఆరంభించాయి. యు ఆర్ ఎడ్యుకేటెడ్, అవునా? డ్రింకు దొరకకపోవడం చేత ఇటువంటి నిర్ణయానికి వచ్చేసారా? త్యాగుకి నిజంగానే ఇప్పుడు చాలా భయంగా ఉంది. ఉండుండి అన్ని విషయాలు తరచి తరచి అడుగుతున్నాడే, ఎవరితను? జ్యోతిష్యం తెలుసా? చదువుకున్నవాడిని అంటున్నాడు. తాగేందుకు ఏమీ దొరక్క ఆత్మహత్య చేసుకుంటున్నావా అని అడుగుతున్నాడు. అయ్యో, సిఐడియా? కంటి కొసల నుంచి నీరు ఊరుతోంది. నా విషయం మీకెందుకు? ఈ ప్రశ్నలు అడిగేందుకు మీకేం అధికారం ఉంది? అన్నట్లుగా మొహం పెట్టి గొంతు తగ్గించి ఎవరు మీరు? నిదానంగా అడిగాడు. ఆ మనిషి చిరునవ్వు నవ్వాడు. ఆ తర్వాత నీ స్నేహితుణ్ణి అన్నాడు. నాకెవరూ ఫ్రెండ్స్ లేరు. మీకేం కావాలి? నాకేం అక్కర్లేదు. మీకేమైనా సహాయం చేయగలనేమోనని చూస్తున్నాను. నో, యూ కాంట్ హెల్ప్ మీ. నాకెవరి సహాయం అక్కర్లేదు. చీకాకు పడుతూ మాటలనాపి నడక ఆరంభించి రెండడుగులు వేసేటప్పటికీ కళ్ళు చీకట్లు కమ్మి తల గిర్రున తిరగడంతో ఆ వ్యక్తి అక్కడే కాచుకున్నట్లుగా రిలాక్స్, ఊరికే కంగారు పడకండి అన్నాడు. ఒకసారి రెండు కళ్ళు గట్టిగా మూసుకుని మళ్ళీ నెమ్మదిగా తెరిచి తనని తాను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓర్చుకోలేనంత శరీర బాధ, అంగాలన్నీ విపరీతమైన నొప్పితో వణికిపోతున్నాయి. బుర్రలోనూ కడుపులోనూ నలుగురు కలిసి విధి విరామం లేకుండా రంపంతో కోస్తున్నట్లు బాధగా ఉంది. ఒక్కసారి ఏడిస్తే బోగుండు అన్నట్టు గొంతు నిండుగా ఏదో అడ్డుపడినట్లుగా ఉంది. అతి ప్రయత్నం మీద సర్దుకుని ఎదురుగా నిల్చున్న ఆ వ్యక్తిని చూశాడు. ఎవరు మీరు? పోలీసా? అతను కాదు అని తల ఊపాడు. అయితే నా గురించి వివరాలన్నీ మీకెలా తెలిసాయి? 10 నిమిషాల క్రితం మందు కొనడానికి మీరు షాప్కి వచ్చారు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. నిద్ర మాత్రలు కావాలని అడుగుతున్నప్పుడు మీరేదో కంగారుగా వంగిపోయి బాధపడుతున్నట్లుగా ఉన్నారు. మందు లేదని విన్నాక డ్రింకు ఇవ్వనంటారు, చచ్చిపోవడానికి సహాయము చేయనంటారు అంటూ ఇంగ్లీష్లో తిట్టుకుంటూ మీలో మీరే అనుకుంటున్నారు. అది విని మీరేదో సమస్యలో చిక్కుకున్నారని వెనకాతలే వచ్చాను. ఎలకల మందు కొనడం చూశాను. 2 కలిపి 4 అని చెప్పడానికి కంప్యూటర్ అక్కర్లేదుగా. అయితే మీరు నిజంగా పోలీస్ కాదా? కాను. పోలీసు కాదు అని తెలుసుకోవడంతో కడుపులో భయం తగ్గి వెనువెంటనే కోపం తలెత్తింది. సరే, నేను నిద్రమాత్రలు అడిగాను. ఇప్పుడు ఎలకల మందు కొనుక్కున్నాను. విషయం తెలుసుకున్నారుగా. ఇంకా నా పక్కన ఎందుకున్నారు? వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. నన్ను వెంబడించడం వల్ల మీకేం లాభం? ఆ వ్యక్తి త్యాగు వంక ఉరిమి చూశాడు. ఆ తర్వాత సామరస్యంతో మీ సమస్య ఏంటో నేను తెలుసుకోవచ్చా? అడిగాడు నెమ్మదిగా. తెలుసుకుని ఏం చేస్తారు? పరిష్కరించి పారేస్తారా? అయిన వాళ్ళే నా సమస్యని తీర్చలేకపోయారు. వివరాలు తెలుసుకుంటే గదా తీర్చగలిగింది లేంది చెప్పగలిగేది. తెలుసుకున్నాక కూడా మీరేం చేయలేరు. అనవసరంగా మీ టైం వృధా చేసుకోకండి. నన్ను విసిగించకండి. జస్ట్ ఏ మినిట్ ప్లీజ్ అంటూ స్నేహితుడిలా భుజం మీద చేయి వేశాడు. ఒక అర నిమిషం సేపు ఏదో యోచిస్తున్నట్లు ఆగిపోయి నిదానంగా మాట్లాడాడు. ఓకే, ఏమీ చెప్పడానికి ఇష్టం లేకపోతే వదిలేయండి. కానీ నాకు సాయం చేయగలరా? టైము 5 అయింది కదా. ఈరోజు నాకు వ్రతం ఉంది. సూర్యుడు అస్తమించిన తర్వాత ఒక అపరిచితునికి భోజనం పెట్టి వ్రతం ముగించడం అలవాటు. నాతో పాటు మా ఇంటికొచ్చి ఒక్క ముద్ద మీకు ఎంత సహిస్తే అంతా తిని వెళ్ళండి. యాగు కళ్ళు చిట్లించి చూశాడు. వ్రతమా? ఈ మనిషికా? అది నెరవేర్చడానికి నేను వాళ్ళింటికెళ్ళి భోంచెయ్యాలా? ఇదంతా నమ్మే విషయమేనా? ముందేమో చచ్చిపోతావా అని అడిగాడు. తర్వాత నీ గురించి చెప్పు, సాయం చేస్తాను అన్నాడు. ఇప్పుడేమో మా ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళిపో అంటున్నాడు. ఇదంతా ఏంటి? ఈ మనిషికి పిచ్చా? పిచ్చివాడేమో. యాగు మనసులోని సందేహాల్ని గ్రహించుకున్నట్లుగా అతను చిన్నగా నవ్వాడు. సమయం సందర్భం లేకుండా మాటలు మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తున్నారా?
నా మాటలు మీకు విచిత్రంగా కనిపిస్తున్నాయా? ఐఆమ్ సారీ. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆకలిగా ఉన్నారని అనిపించి అందుకని రమ్మన్నాను. తప్పుగా భావించకండి. త్యాగు ఆలోచిస్తున్నాడు. నిజంగా భోజనానికి రమ్మంటున్నాడా? వెళితే తిండి పెడతాడా? మొహం చూస్తే మంచివాళ్లాగే అనిపిస్తోంది. ఆకలి వల్ల చెవులు గళ్ళు పడిపోతున్న మాట నిజమే. భోజనం పెట్టి విస్కీ కూడా ఇస్తాడేమో. అన్నం పెడితే తినేసి, విస్కీ ఇస్తే తాగేసి, రూమ్కెళ్ళిపోయి ఎలకల ముందు తినేస్తే ఏ గొడవ ఉండదు. చావడానికి ముందు ఒక్క పూట తృప్తిగా తిని తాగి చచ్చిపోతాయేం? ఆలోచనల నుంచి బయటపడి త్యాగు మొదటిసారిగా అతని వంక చూసి నవ్వాడు చిరునవ్వుతో. ఆల్ రైట్, మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. బట్ ఐ కెనాట్ ఈట్ మచ్. మీ తృప్తి కోసం కాస్త ఎంగిలి పడగలనేమో తప్ప. థ్యాంక్ యూ. ఐఆమ్ రాజన్. చాచిన చేతిని త్యాగు మొహమాటంగా పట్టుకుని ఊపిన తర్వాత ఐఆమ్ త్యాగు అని తనని పరిచయం చేసుకున్నాడు. నా కారు అక్కడుంది, వెళదామా? నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి రాజన్ తెరిచి పట్టుకున్న కారు తలుపు ద్వారా ముందు సీట్లో కూర్చున్న త్యాగుకి డ్రామాల్లో సినిమాల్లో మాదిరిగా ఏంటిదంతా అన్న ఆలోచన వచ్చింది. ముఖ పరిచయం కూడా లేని ఒక అపరిచిత స్నేహితుడు భోజనానికి పిలిచాడు. వ్రతం అంటున్నాడు. ఇతనికి బీదవాళ్ళెవరూ దొరకలేదా? నన్నే ఎందుకు రమ్మంటున్నాడు? ఏం జరిగితే అది జరగని. చావడానికి ఎలకల మందు కొనుక్కున్నవాణ్ణి. తాగవచ్చునని ఆశపడి ఇలా పరిచయం లేని కొత్త వ్యక్తి కారులో ఎక్కి కూర్చునే స్థితికి దిగజారిపోయానా? కథల్లోనే ఇటువంటి నమ్మలేని సంఘటనలు వస్తాయి. 10 నిమిషాల్లో కారు ఇంటికి చేరుకునేలోపునే రాజన్ తన గురించి చెప్పుకున్నాడు. తను బాగా ఉన్నవాడట. 4 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు చనిపోయారు. ఒకే ఒక అక్కగారు అమెరికాలో ఉంది. ప్రస్తుతం సొంతంగా అడ్వర్టైజింగ్ కంపెనీ నడుపుకుంటున్నాడు అని కూడా చెప్పాడు. రాజన్ ఇల్లు చిన్నగా పొందిగ్గా ఉంది. చుట్టూ చిన్న తోట. రండి త్యాగు, లోపలికి రండి. వరండా దాటుకుని హాల్లోకొచ్చి కూర్చున్నాడు. అలంకారాలు ఆడంబరాలు ఏమీ లేకపోయినా శుభ్రంగా పొందిగ్గా ఉంది ఆ హాలు. ఏం తాగుతారు? హాట్ ఆర్ కోల్డ్? మొదట ఏదైనా పుచ్చుకొని ఆ పైన తీరిగ్గా భోజనాలు కూర్చుందాం. పుచ్చుకోవడం అనగానే త్యాగు నోట్లోంచి నీళ్లు రావడం ఆరంభించాయి. తాగుడు. ఆహా! విస్కీ. ఇతన్ని అడిగి చూద్దామా? మరి నాకు నాకు విస్కీ ఉందా మీ దగ్గర? ఇతను అది అడగబోతున్నాడు అన్నది తనకి తెలుసు అన్నట్లుగా రాజన్ చిరునవ్వుతో చూశాడు. విస్కీయా? అది తాగడం గురించి ఆక్షేపణ ఏం లేదు అనుకోండి. కానీ ఈరోజు వ్రతం అని చూస్తున్నాను తప్ప నేను కూడా కాస్త వేస్తుంటాను. ఓ రకంగా ఆల్కహాల్కిని అనుకోండి. కానీ కొద్ది రోజులుగా తాగడం మానేశాను. అంచేత ఇంట్లో స్టాక్ లేదు. కావాలంటే రేపొద్దుట షాపులు తెరవగానే మీకు కావలసింది తెప్పించి పెడతాను. ఇప్పుడు చల్లని పాలు తెచ్చిమ్మంటాను. రేపు నిజంగా తెప్పించి పెడతారా? ఓఎస్, నో ప్రాబ్లం. నా పర్మిట్ వాడుకోవడం లేదు, వృధాగా ఉంది. ప్రస్తుతానికి అందుబాటులో డ్రింకు లేదంటున్నాడు. రేపు తెప్పించి పెడతానంటున్నాడు. మరి చేసేదేముంది? నోరు మూసుకుని పాలు తాగేసి లాడ్జికి వెళ్ళిపోతే సరి. అక్కడ వేలుని పట్టుకుని సారాయి తెప్పించుకుని తాగొచ్చు. తెల్లారి నిద్రలేచి ఈయన్ని కలుసుకుని విస్కీ తెచ్చుకుని తాగి మధ్యాహ్నం అయ్యాక ఎలకల మందు తినొచ్చు. విస్కీ దొరుకుతుందంటే వదులుకోవడం తెలివి తక్కువ. తర్వాతనే మిగతావన్నీ. ఎక్స్క్యూజ్ మీ అంటూ రాజన్ లేచి లోపలికెళ్ళి 2 నిమిషాల్లో తిరిగొచ్చాడు. చేతిలో చల్లగా ఉన్న గ్లాసుడు పాలు. రేపు తాగబోయే విస్కీని తలచుకొని ఇప్పుడు ఈ పాలు తాగండి. ఆ బీడీ యాస్ట్రేలో పరేయండి. ఇండియా కింగ్ ప్యాకెట్ తీసుకురమ్మని మా పనివాణ్ణి పంపాను, తీసుకొస్తాడు. అతను అంటుండగానే ఇండియా కింగ్ ప్యాకెట్ ఒక ప్లేట్లో శాండ్విచెస్ వచ్చాయి. ఒక శాండ్విచ్ తిన్నాక ఆత్రంగా సిగరెట్ ఒకటి ముట్టించి గుండెల నుండిగా పొగ పీల్చాడు త్యాగు. ఆహా! ఎంత సుఖంగా ఉంది, ఎంత హాయిగా ఉంది పొగ. మంచి సిగరెట్ తాగి ఎన్నాళ్ళయింది. కళ్ళు 2 మూసుకుని పొగ నిండుగా పీల్చి దాని సుఖం అనుభవిస్తూ అన్న త్యాగుని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేనట్టుగా రాజన్ మాట్లాడకుండా కూర్చున్నాడు కొన్ని నిమిషాల పాటు. ఆ తర్వాత నిదానంగా అన్నాడు. మిమ్మల్ని ఒక మాట అడగనా? తప్పుగా అనుకోరుగా? మీరు ఒక ఆల్కహాలిక్కా త్యాగు? డొంక తిరుగుడుగా కాక బుర్ర మీద కొట్టినట్లుగా సూటిగా రాజన్ అడిగేసరికి త్యాగు ఉలిక్కిపడి నిటారుగా కూర్చుండిపోయాడు. జవాబు చెప్పడం ఇష్టం లేనట్టుగా తల వంచుకున్నాడు. వంకర్లు పోతున్న పెదిమలని అదురుతున్న చేతుల్ని కూడదీసుకోవడానికి ప్రయత్నిస్తూ వేగంగా 2 సార్లు పొగ పీల్చి వదిలాడు. మిమ్మల్ని బాధించడానికని ఈ ప్రశ్నలు అడగలేదు. ప్లీజ్ అండర్స్టాండ్. మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఎలకల ముందు కొనుక్కునే స్థితికి మీరెందుకు వచ్చారు? జీవితం మీద మీకు అంతటి విరక్తి ఎందుకు వచ్చింది? నాకు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుంది, చెప్పండి. ఓకే, తెలుసుకుంటారు. సో వాట్? యాగు విరక్తితో నవ్వాడు.
నా గురించి వివరాలు తెలుసుకోవాలనుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటి? భోజనం పెట్టినందుకు మీకు నా కథ వినిపించి ఎంటర్టైన్ చెయ్యాలని అనుకుంటున్నారా? ఇంతకు ముందే చెప్పానుగా, ఐ వాంట్ టు హెల్ప్ యూ. దట్ ఈజ్ ఇంపాసిబుల్. అంత పేరున్న డాక్టర్ రెడ్డి గారి వైద్యాన్ని కూడా ఢీ కొట్టించినవాడు ఈ త్యాగు అన్నది మీకు తెలీదేమో. ఏ డాక్టరు? సైక్రియాట్రిస్ట్ రెడ్డి. ఎస్, అతనే. మా నాన్నగాడి బాధపడలేక వాడి నుంచి తప్పించుకోలేక రెడ్డి గారిని చూసి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. వాడు మనీలకు పోగానే మళ్ళీ పాత కదే తాగి గబుక్కున త్యాగు చెబుతున్న వాక్యం ఆపేశాడు. అప్పటికే హద్దుమీరి మాట్లాడినట్టు గబుక్కున లేచి నిల్చుని, అనవసరంగా నా చేత వాగించకండి. అందువల్ల మీకొచ్చే లాభం ఏమిటి? భోజనం పెడతానంటూ పిలుచుకొచ్చింది సొల్లు కబుర్లు చెప్పడానికా? నే బయలుదేరతాను. చెవుల్లోని హోరును తగ్గించుకోవడానికి 2 చేతులతో చెవులు మూసుకున్నాడు. మళ్ళీ కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. ఏం స్థితిది? కూర్చోండి త్యాగు. ఒళ్ళు చూడండి ఎలా గజగజ వణికిపోతుందో. మీరు నిల్చోలేకుండా ఉన్నారు. ప్లీజ్ రిలాక్స్. లేదు, నేను వెళ్ళిపోతాను. వచ్చిన వాళ్ళు ఎలానూ వచ్చారు. భోంచేసి వెళ్ళిపోదురు గాని. అదిగో వచ్చేస్తోంది. ప్లీజ్. త్యాగు నిల్చోలేనట్లుగా సోఫాలోకి జారుకున్నాడు. సిగరెట్ నోట్లో పెట్టుకుని నోటి నిండా పొగ పీల్చాడు. మీకు పెళ్ళయిందా? మీ ఆవిడ ఎక్కడున్నారు? సూటిగా చెప్పండి. ఆవిడ ఎక్కడున్నారు? చొర్రున కోపం పొంగి త్యాగు గబాలను లేచాడు. బుర్ర తొలుస్తూ ప్రాణం తీస్తూ అన్న ఈ వడ్రంగి పెట్టే బాధ చాలదన్నట్టు ఈ మనిషి కూడా కలిపి పీడిస్తున్నాడే. ఎక్కడో ఏమో. మీకెందుకండి ఈ వివరాలు? మీతో ఈ విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు, సరేనా? ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరేం? నేను వెళుతున్నాను. హృదయము దేహము రెండూ డ్రింకు కావాలి అని హఠం చేస్తున్నాయి. నేను పోతాను. నాకు మీ డ్రింక్ వద్దు, పాడు వద్దు అని త్యాగు కదిలిన మరుక్షణంలో 2 మనుషులు బయట నుంచి గబగబా లోపలికొచ్చారు. ఫోన్ చేసిన వెంటనే రమ్మంటే ఇంత ఆలస్యం ఎందుకు చేశారు? ఇతన్ని ఆపడానికి నేను ఎన్ని పాట్లు పడ్డానో తెలుసా? రాజన్ విసుక్కోవడం విని త్యాగు తలెత్తాడు. ఫోన్ చేసి పిలిపించాడా? వీళ్ళెవరు? ప్లాన్ వేసి కదలకుండా ఉంచాడా? ఎందుకు? బుర్ర పగిలిపోయేటంత విపరీతమైన శబ్దాలు, తలలో ఏదో రొద వినిపించి త్యాగు పరుగులాంటి నడకతో వీధి గుమ్మం వైపు కదలగా, ఎక్కడికి బయలుదేరుతున్నారు? సుందర్, ఆయన్ని పట్టుకో. థామస్, ఇంజెక్షన్ ఇచ్చేయి. ఇంజెక్షన్ దేనికి? వీళ్ళెవరు? గబాల్న కోమా పుస్తకం మనసులో మెదిలింది. ఆరోగ్యంగా శుభ్రంగా ఉన్న వాళ్ళని పట్టుకుని మత్తుకి ఇంజెక్షన్ ఇచ్చి కిడ్నీ, హార్టు ఇత్యాదివి దేహంలోంచి కోసి తీసి అమ్మే గ్యాంగు గురించి చదివిన విషయాలు జ్ఞాపకానికొచ్చాయి. వీళ్ళు అలాంటి వాళ్లేనా? నన్ను కోమాలో తొయ్యడానికి ప్రయత్నిస్తున్నారా? మత్తిచ్చేస్తారా? నో నో, నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్. మోటుగా అటు ఇటూ గింజుకుంటున్న త్యాగుని సుందర్, రాజన్ ఇద్దరూ గట్టిగా అణిచిపట్టుకున్నారు. సూది చేతి కండరంలోకి కసుక్కొని దిగింది. యు యు మంచివాళ్లా నటించి నన్ను మోసం చేస్తావురా? నువ్వో దగాకోరివి, పోకిరివి, స్కౌండ్రల్, దిక్కుమాలిన వెధవా. బిగ్గరగా అరిచి తిట్టి మరో నిమిషంలో దేహస్థితి మరిచిపోయినట్లు, తనని తానే విస్మరించినట్లు, విశ్వరూపం పొందినట్లుగా బిగ్గరగా నవ్వుతూ అలాగే నేల మీద పడిపోయి త్యాగు పెద్దగా ఏడుపు ఆరంభించాడు. త్యాగు, ఏంటిది? చిన్నపిల్లవాళ్ల భయపడి ఏడుస్తారా ఎక్కడైనా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కమాన్, మీకేం అవలేదు. థామస్ మీకు మామూలుగా ఇచ్చే కాంపోజ్ ఇంజెక్షన్ ఇచ్చాడు అంతే. డాక్టర్ రెడ్డి ట్రీట్మెంట్ అప్పుడు మీకు ఇచ్చేవారు కదా, అదే ఈయన ఇచ్చారు. ఇలా చూడండి, మాకు ఎటువంటి చెడ్డ ఉద్దేశాలు లేవు. కొంచెం కంట్రోల్ చేసుకుని నేను చెప్పే మాటలు వినండి ప్లీజ్. పక్కన వంగి కూర్చుని భుజం మీద చేయి వేసి రాజన్ ఓదారుస్తూ చెప్పే మాటలు వినిపించుకోకుండా ఏడుస్తూనే ఉన్నాడు త్యాగు. డాక్టర్ థామస్ నా ఫ్రెండ్. నేను ఫోన్ చేస్తే సుందరంతో పాటు ఆయన వచ్చారు. మీ భయం, డెలీరం, ట్రెమర్సు వీటిని తగ్గించేటటువంటి శక్తి కాంపోజ్ మాత్రలకు లేదు. అందుకని ఇంజెక్షన్ ఇచ్చారు. ఇది ఏం ఇంజెక్షనో, ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ వివరంగా చెబుదామనుకుంటున్నాను. కానీ మీరు అవకాశం ఇవ్వనంటారే. మేము మిమ్మల్ని కట్టేసి మోసం చేస్తున్నామని ఊహించుకుని కేకలు వేస్తున్నారు. ఇటు చూడండి, ప్లీజ్ లిజన్ టు మీ. మీ పరిస్థితి, మీ బాధ, మీ ఆవేదన మా ముగ్గురికి బాగా తెలుసు. మీ పరిస్థితి అర్థం చేసుకోవడం చేతనే మీకు సహాయపడాలని ప్రయత్నిస్తున్నాం. నేను చెప్పేది వినండి ప్లీజ్. కామ్ యువర్ సెల్ఫ్. మందు పనిచేస్తే మీలో ఉన్న ఆ దుడుకు తగ్గి కాస్త నిదానం చిక్కుతుంది. కాస్త సర్దుకోండి. అనవసరంగా ఒంటిని అలవగొట్టుకోకండి. మేము మీకు ఫ్రెండ్స్మి, అది జ్ఞాపకం పెట్టుకోండి. మీకు సాయం చేయాలన్నదే మా ఆశ, అంతకు మించి ఏమీ లేదు. రిలాక్స్ త్యాగు, రిలాక్స్. అప్పుడెప్పుడో గతంలో ఒక రోజున నాన్న, ఆ తర్వాత డాక్టర్ రెడ్డి, నేను నీ స్నేహితుణ్ణి, రిలాక్స్ అంటూ ఇదే రీతిలో మృదువుగా దృఢంగా అనడం, ఈ రాజన్లాగానే తనకి ధైర్యం చెబుతూ మాట్లాడడం త్యాగుకు గుర్తుకొచ్చి మనసులోని భయాల్ని అణిచివేయడానికి నిశ్చయించుకున్నాడు.
వణికే చేతుల్ని తొడ కింద అణిచిపెట్టి శాంతంగా రాజన్ వంక చూశాడు. నిజంగానా? ఈయన చెప్పినవన్నీ నిజాలేనా? నమ్మొచ్చా? నా పైన ఈయనకెందుకింత శ్రద్ధ? ఈ సాయంకాలం ఈ మనిషిని కలుసుకునేదాకా ఇతను ఎరుపో నలుపో కూడా నాకు తెలీదు. అలాంటప్పుడు ఇతనికి ఎందుకీ అక్కర? నాటకమాడుతున్నాడా? ఎందుకోసం? నా దగ్గర ఏముందని? నా నుంచి ఏం లాభం పొందాలని? కాని ఆ ముఖం మాటలు చూస్తుంటే మనిషిలో కుత్సితం లేనట్టుగా అనిపిస్తోంది. త్యాగు తనలో తాను మదనపడి తనకి తానే సమాధానం చెప్పుకుంటున్నట్లు ఒక నిమిషం పాటు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ అవకాశం పోగొట్టుకోకూడదన్నట్లుగా రాజన్ మౌనంగా ఇండియా కింగ్ సిగరెట్ ఒకటి తీసి అంటించి చేయి జాపాడు. తీసుకోండి త్యాగు. మీ నరాలు కుదుట పడ్డానికి ఇది చాలా అవసరం. మీ గుండెల్లోని దడ తగ్గిస్తుంది ఈ పొగ. మీకు సేద తీరుస్తుంది అనుకోండి. అతను అందించిన సిగరెట్ ని త్యాగు వణికే చేత్తో తీసుకుని గబగబా 4 సార్లు పొగ పీల్చి వదిలాడు. అమ్మా! కంటి రెప్పల్లో ఊరుతున్న కన్నీళ్లు ఆగిపోయాయి. గుండెల్లో రెక్కలు చాచుకుని టపటపమని శబ్దం చేస్తున్న పక్షులు ఎగరడం ఆపేసి కూర్చుండిపోయాయి. కాంపోజు పనిచేయడం ఆరంభించిందా? లేచి నిల్చోండి త్యాగు. నా మీద ఆనుకుని నిల్చుని ఆ సోఫాలో సుఖంగా కూర్చోండి. రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్లీజ్ రిలాక్స్. జవాబు చెప్పడానికి శక్తి లేనట్టుండిపోయిన త్యాగుని సుందరం, రాజన్ ఇద్దరూ కలిసి పట్టుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టారు. వీళ్ళెవరు? వీళ్ళకి నా మీద ఇంత శ్రద్ధ కలగడానికి కారణం ఏమిటి? పైసా ఆదాయం లేని నాలాంటి కడిక దరిద్రుడికి సహాయం చేయాలని ఎందుకు తాపత్రయపడుతున్నారు? దేనికోసం? త్యాగు అలసటగా రాజన్ వైపు చూశాడు. తర్వాత సన్నని కంఠంతో వాట్ ఈజ్ ఇట్ యు వాంట్ ఫ్రమ్ మీ అని అడిగాడు. రాజన్ అతని పక్కన కూర్చున్నాడు. ఒక్క అర నిమిషం సేపు నిశ్శబ్దంగా ఉండి ఏ అంటే ఆల్కహాలిక్స్ ఎనానమస్ గురించి మీరు వినున్నారా అని ఎదురు ప్రశ్న వేశాడు. ఆల్కహాలిక్స్ ఎనానమస్సా? ఆల్కహాలిక్ తెలుసు, అంతేగాని దీని గురించి తెలీదే. తాగుబోతుని తాగకుండా ఆపుతుందా ఇది, లేక కొత్త రకం జబ్బా? త్యాగు వెర్రిచూపు చూశాడు. మీకు తెలీదా త్యాగు? నిజంగానే మీరు ఈ సంఘం గురించి వినలేదా? ఓకే, నేను వివరాలు చెబుతాను, శ్రద్ధగా వినండి. ఒక సమయంలో అలవాటు పడి దానికి ఒక రకంగా బానిసైపోయిన మనని ఈ తాగుడు నాశనం చేస్తుంది. దీనివల్ల చాలా అనర్థాలు సంభవిస్తున్నాయి అని గ్రహించుకుని ఎలాగో అలా కష్టపడి ఈ అలవాటు నుంచి బయటపడాలని ప్రయత్నించి అందులో సఫలత నొంది బయటపడిన వారు అందరూ కలిసికట్టుగా చేరి ఒక సంఘంగా ఏర్పాటు కట్టుబాటు చేసుకున్న దాన్ని ఆల్కహాలిక్స్ ఎనానమస్ అంటారు. 46 సంవత్సరాల క్రితం అమెరికాలో ప్రారంభించబడిన ఈ సంఘానికి ఈనాడు 92 దేశాల్లో 10 లక్షలకు పైగా సభ్యులున్నారంటే మీరు నమ్మగలరా? పులిస్టాపు కామాలతో సహా మహాశ్రద్ధగా ఈ రాజన్ వివరిస్తోన్న విషయాలు వింటుంటే త్యాగుకి చెడ్డ విసుగ్గా ఉంది. స్కూల్లో పాఠాలు చెప్పే మాస్టారులాగా ఈ ప్రశ్నలు కూడానా? ఏదో సంఘమంట తాగుబోతులుగా ఉన్నవారికి సంబంధించిందట. దీని శాఖలు దేశాల్లో ఉంటే ఎవరికి? 10 లక్షల మంది సభ్యులుంటే ఎవరికి? దేనికోసం నాకు ఈ సొదంతా చెబుతున్నాడు? నేనొక ఆల్కహాలిక్ని, సరి, అందులో సందేహం లేదు. తాగుతున్నా నా దగ్గర ఈ మానేసిన వాళ్ళ సంఘం గురించి దేనికి మాట్లాడుతున్నాడు? ఒకవేళ నన్ను మెంబర్ అవ్వమని ₹100 వసూలు చేయడానికి ఎంత మస్కా వేస్తున్నారా? 10 రూపాయలకి ఠికాణా లేని తన దగ్గర నుంచి ఈ రాజన్ ఏం వసూలు చేయబోతున్నాడోనన్న దృష్టిలో త్యాగు ముందుకు వంగి కూర్చున్నాడు. సారీ, మీ మాటలు వినే స్థితిలో లేను. చేంతాడు లాంటి కథలు చెప్పి మీ ఎనర్జీని వృధా చేసుకోకండి. కాంపోజ్ ఇచ్చి సిగరెట్ కూడా ఇచ్చి నా అదుటుని తగ్గించారు. అందుకు చాలా థ్యాంక్స్. నేను బయలుదేరతాను. లేచిన వాడిని చేయి పట్టుకుని కూర్చోబెట్టి ఏ గురించి మీకు తెలుసుకోవాలని ఉంటుందని అంతసేపు మాట్లాడాను. సారీ, విసుగ్గా ఉంటే ఆపేస్తాను. దీనికోసం మీరు వెళ్ళిపోకండి. భోజనం తీసుకురమ్మని చెప్పాను, తిని వెళ్ళండి. భోజనమా? దాని దుంపతెగ, చచ్చు భోజనం. ఒక గ్లాసుడు డ్రింక్ ఇవ్వడానికి గది లేదు గాని తిండి తినాలట, వేదవ తిండి. రాజన్ పిచ్చిగా చూస్తుంటే త్యాగుకి కోపం అధికమైపోతుంది. సరైన పిచ్చి గొడవలా ఉందే. వెళ్ళిపోతాను బాబు అని లేస్తే ఊరుకోక పట్టుకుని పీకుతున్నాడు. ఇదేదో విచిత్రమైన కేసులా ఉందే. అతనికి వస్తున్న కోపాన్ని అర్థం చేసుకుంటున్నట్లు రాజన్ సౌమ్యంగా మాట్లాడాడు. డ్రింకు తెప్పించిచ్చి రేపటిదాకా మిమ్మల్ని ఉంచేసుకుందామనుకున్నాను. పొద్దుట 8 కొట్లు తెరుస్తారు. మీరేమో వెళ్ళిపోతానంటూ ఒకటే తొందరపడిపోతున్నారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆనాక మీ ఇష్టం. యాగు మనసులోని బలహీనత పసిగట్టి సరిగ్గా ఆ చోటుని స్పృశించేటట్లు రాజన్ మాట్లాడడంతో లేచినవాడు మళ్ళీ కూర్చుండిపోయాడు. డ్రింక్, విస్కీ, దానికోసం ఏం కావాలన్నా చెయ్యొచ్చు.
ముందు వేడివేడిగా ఇడ్లీ తెమ్మంటాను, తింటూ మాట్లాడుకుందాం. ఇంకో సిగరెట్ ప్యాకెట్ కూడా పట్టుకురమ్మని చెప్పనా? అతని సమాధానానికే ఎదురు చూడకుండా రాజన్ పనివాణ్ణి పిలిచి ఇడ్లీ పట్టుకురమ్మని పంపాడు. సుందర్, థామస్ ఇద్దరూ కూడా కూర్చుని మాటలు ప్రారంభించారు. మాట్లాడుతూనే ఒక ప్లేట్లో 2 ఇడ్లీలు పెట్టి సాంబార్ పోసి అందించాడు త్యాగుకి. నా గురించి కొంచెం చెప్పుకోవాలనుంది, వింటారా? విసుగ్గా ఉంటే ఆపేస్తాను. నేను పుట్టి పెరిగింది బొంబాయిలో. మా నాన్న బాగా డబ్బున్నవాడు. మేమిద్దరు పిల్లలం. అక్క, నేను. అక్క బాగా చదువుకుంది, శ్రావ్యంగా పాడుతుంది, ఆల్రౌండర్. నేనైతే దానికి పూర్తిగా వ్యతిరేకం. చిన్నప్పటి నుంచి నాన్నకి అక్క మీద విపరీతమైన ప్రేమ. అంచేత నాన్నన్న, అక్కయ్యన్న మనసులో ద్వేషం. నేను కాలేజీలో చదువుతుండగానే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది. దాంతో నాకు ఇంటితో ఉండే ఆ కాస్త బాంధవ్యం కూడా తీరిపోయింది. డబ్బుకు కొదవలేదు. కావలసినంత మంది ఫ్రెండ్స్, తాగుడు, సిగరెట్లు, అమ్మాయిలు, ఇవన్నీ నాకు చిన్న వయసులోనే అలవాటైపోయాయి. అతి కష్టం మీద ఒక ఇడ్లీ మట్టుకే తినగలిగి మిగతాది ప్లేటుతో సహా కింద పెడుతున్న త్యాగుకి ఈ మనిషి నలుగురి ఎదుట సిగ్గు లేకుండా తన ఆత్మకథ పైకి చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇష్టం వచ్చినప్పుడు ఇంటికొచ్చేవాణ్ణి. నాన్నగాని అక్కగాని మందలించబోతే ఎదురు తిరిగేవాణ్ణి. వీటన్నింటి మధ్య అక్కకి పెళ్ళై అమెరికా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయాక నాకు హాయిగా ఉంది. శనిగ్రహం వదిలిపోయింది అనిపించింది. 5 సంవత్సరాల క్రితం ఒక రాత్రి, ఆ రోజు నేను బాగా చిత్తుగా తాగేశాను. నాన్నకి అకస్మాత్తుగా హార్ట్అటాక్ వచ్చింది. ఫోన్ చెడిపోయింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళమన్నారు నాన్న. పోవయ్యా ముసలాడా, పంచేకు అని విసుక్కుని తిరిగి పడుకుని నిద్రపోయాను. ఆ రోజు నేను అలా ప్రవర్తించడానికి కారణం నా అంతరాంతరాల్లో ఆయన మీదున్న ద్వేషమా, లేక ముక్కుదాకా తాగిన ఆ మద్యమా అన్నది ఈనాటికి నాకు తెలీదు. ఒక్కగానొక్క కొడుకుని. నేను బ్లాకౌట్ అయి పడినప్పుడు ఆయన దిక్కులేక వైద్యం లేక చచ్చిపోయాడు. నాన్న చావుకొచ్చిన అక్క నన్ను ఒక్క మాట కూడా అనకపోవడంతో నాలో పశ్చాత్తాపం పెరిగిపోయి తాగుడు మరీ అధికమైపోయింది. అప్పుడే అదృష్టం కొద్దీ నాకు మంచి రోజులు ఆరంభమయ్యి అశోక్ కుమార్తో పరిచయం అయింది. అతను ఏఏ మెంబరు. నెమ్మది నెమ్మదిగా ఆయన, అక్క ఇద్దరూ నా వెంటుండి తాగుడు అలవాటు నుంచి తప్పించారు. 4 సంవత్సరాలైంది నేను డ్రింకు ముట్టుకుని. ఓహో, ఈ రాజన్ ఒక కాలంలో నాలాగే తాగుబోతన్నమాట. తండ్రి మరణయాతన పడుతున్నా కూడా పట్టించుకోనంత చిత్తుగా తాగేశాడన్నమాట. చూస్తుంటే చాలా పెద్ద మనిషిలా ఉన్నాడే. నో, ఇదో కట్టు కదా, నమ్మశక్యంగా లేదు. అవును, దేనికోసం ఈ కథంతా ఈయన గారు నా దగ్గర చెబుతున్నాడు? నేను మానేశాను, నువ్వు వదులుకో అని చెప్పడానికా? నా గురించి ఈయనకి ఎందుకీ తాపత్రయం? ఇతను మనసులో ఏదో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నాడు. నా కథ వినే ఇలా ఆశ్చర్యపడిపోతున్నారే. సుందరం కథ వింటే ఇంకేమంటారో చెప్పు సుందర్. సుందరం వయసులో వీళ్ళిద్దరికంటే చిన్నవాడుగా ఉన్నాడు. 30 సంవత్సరాలు ఉండొచ్చు. మామూలు సాధారణమైన కుటుంబంలో పుట్టి పెరిగాను. వయసులో ఉన్నప్పుడు త్యాగు ఎలా ఉండేవాడో ఇంచుమించు ఆ ఛాయలు సుందరంలో కనిపిస్తూ ఉన్నాయి. దెబ్బలాడుకునే తల్లిదండ్రులు, అతనికంటే చిన్నవాళ్లైన తమ్ముళ్ళు, ఇంట్లో ఎప్పుడూ తగవులు, దెబ్బలాట్లు. పాండిచ్చేరిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తాగుడు అలవాటైంది. పెళ్ళయి 2 పిల్లలు పుట్టినా కూడా ఇది పెరుగుతూ ఉందేగాని తగ్గలేదు. ప్రమోషన్ రాలేదన్న దిగులు అధికమయ్యి, దిగులుతో పాటు తాగుడు అధికమైంది. ఉద్యోగం ఊడిపోయింది. గౌరవం, మర్యాద అన్నీ పోయాయి. చేతిలో 10 పైసలు కూడా లేనంత స్థితికి అన్నీ పోగొట్టుకున్నాను. ఒక రోజున నా భార్య ఎవరినో బదులడిగి అర్ధసేరు బియ్యం తీసుకొచ్చి అన్నం వండుతోంది. పిల్లలు ఆకలితో ఆ ఉడికే గిన్నె వంక ఆశగా చూస్తూ కూర్చున్నారు. నా భార్య ఉప్పో పప్పో అనుకుంటూ తీసుకురావడానికి కాస్త పక్కకు వెళ్ళింది. అప్పుడు నేనేం చేశానో తెలుసా? పొయ్యి మీద వండుతున్న అన్నం గిన్నెను దించి ఉడుకుతున్న ఆ అన్నాన్ని నేల మీద గుమ్మరించి గిన్నె పట్టుకెళ్ళి తాకట్టు పెట్టి ఆ 3 రూపాయలతో సారా తాగాను. రాజంతో పరిచయం అయ్యి నేను బాగుపడ్డాను. అయ్యో, తినే తినే అన్నాన్ని నేలపాలు చేసి పిల్లల కడుపులు కొట్టానే అని ఈనాటికి కూడా నేను చేసిన ఆ అమానుష కార్యం తలుచుకుని సిగ్గుపడిపోతుంటాను. కానీ ఆ 10 నిమిషాలు కూడా ఆగలేక పిల్లల నోటి ముందు కూడు తీసి పారేశాను. ఉడుకుతున్న అన్నాన్ని నేలపాలు చేశాను. అది తలచుకున్నప్పుడు నేను పడే బాధ పగవాడికి కూడా వద్దు. గాడ్, ఇట్ ఈజ్ టెరిబుల్. దేవుడి దయవల్ల నాకు అనుకూలవతైన భార్య దొరికింది. నా గీత కూడా బాగా ఉంది. ఈ రోజు నేను మళ్ళీ మనిషిలా బ్రతుకుతున్నాను. ఉద్యోగం చేసి భార్యాబిడ్డల్ని పోషించుకోగలుగుతున్నాను. బిడ్డల నోటి ముందు కూడు లాగి పారేసి రాక్షసుడిగా కాక బాధ్యత గల తండ్రిగా బ్రతుకుతున్నాను. అతని జీవితగాథ ముగించేసరికి సుందరం కళ్ళు తడితో తళతళమన్నాయి.
గొంతు బొంగురుగా ఉంది. నా బాధ మీకు అర్థం కాదు అన్నారు, జ్ఞాపకం ఉందా? ఇప్పుడు చెప్పండి, ఇంతటి నరక బాధ మేము అనుభవించున్నప్పుడు మీ బాధ మేము గ్రహించుకోలేమా? నేను నా స్నేహితులు కలిసి మీకు సహాయం చేయగలమన్న నమ్మకం నాకుంది. త్యాగు, మీ గురించి వివరాలు చెబితే మేము హెల్ప్ చేయడానికి వీలవుతుంది. నో నో, చెప్పను. వాళ్ళని మరో మాట మాట్లాడనివ్వక త్యాగు గట్టిగా అరిచి చెప్పాడు. ముందే చెప్పాను, నన్ను ఎవరూ బాగు చేయలేరని. మీరు అసలు చేయలేరు. మీకు మిమ్మల్ని ప్రేమించి సానుభూతి చూపే అక్కగారుంది. సుందరానికి అనుకూలవతైన భార్య ఉంది. నాకెవ్వరూ లేరు. నేనొక అనాథను. క్లినిక్లో చేరి వైద్యం చేయించుకుని బాగుపడిన నేను మళ్ళీ తాగడం మొదలుపెట్టి ఈ స్థితికొచ్చాను. నాకు మీ దయ వద్దు, సానుభూతి వద్దు. నేనిప్పుడు రక్తవాంతి చేసుకోవడం కూడా మొదలైంది. ఇంకా మెట్టు మెట్టుగా హింస పొంది చచ్చే కంటే నన్ను నేను చంపుకుంటే సరి. తాగుడు లేకుండా నేను బతకలేను. నాది చాలా ముదిరిపోయిన కేసు. చావు ఒక్కటే నాకు విమోచనం. లెట్ మీ డై, లెట్ మీ గో. నన్ను ఆపకండి ప్లీజ్. నేను పోతాను. కోపం అధికమయ్యి చలి జ్వరం వచ్చిన వాడికి మళ్ళీ ఒళ్ళంతా గజగజ వణికిపోగా త్యాగు లేవబోయాడు. రాజన్ గబుక్కున మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆల్ రైట్, మా సాయం మీకు అక్కర్లేదంటే వదిలేస్తాం. అయితే ఈ రాత్రిపూట ఈ చీకట్లో ఇలా వణుకుతూ వెళ్ళిపోవడం మంచిది కాదు. మీకిప్పుడు డ్రింక్ కావాలి, అదేనా? సుందర్, ఈయనకి గ్లాసుడు పాలు, మల్టీవిటమిన్ టాబ్లెట్లు, వాలియం ఇవ్వు. నేను వెళ్ళి శాంతిలాల్ దగ్గర నుంచి ఒక విస్కీ సీసా పట్టుకొస్తాను. తొందరగా వచ్చేస్తాను. అంతదాకా మీకు కంగారు తగ్గడానికి పాలు టాబ్లెట్లు తీసుకోండి. ఏమంటారు త్యాగు? రాజన్ కారు తాళాలు తీసుకుని గబగబా బయటికెళ్ళాడు. డ్రింకు తీసుకురాబోతున్నాడు అన్న ఆలోచన అతని హృదయాన్ని పరవశింపజేసి శాంతిని సమకూరుస్తుంది. త్యాగు మనసు కుదుటపడినట్లయి సుందర తీసుకొచ్చిన పాలు మాత్రలు కష్టపడి మింగాడు. గుండెలు మణుతున్నాయి. కడుపులో చురుక్కు చురుక్కుమని పోట్లు. సీసా వచ్చి రాగానే అది చేతుల్లోకి తీసుకుని థ్యాంక్స్ చెప్పి, మీరు చెప్పిన విషయాల గురించి రేపు ఆలోచించి ఆ తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను అని అమాయకంగా మొహం పెట్టి లాడ్జికి వెళ్ళిపోవాలి. మనసు తీరేదాకా హాయిగా తృప్తిగా తాగేసి ఆ విస్కీలో ఎలకల మందు కలుపుకుని తాగి తెల్లవారే లోపల ఈ లోకం నుంచి నిష్క్రమించిపోవాలి. ఇదొక్కటే మార్గం. సోఫాలో ఆనుకుని కూర్చున్న త్యాగు తన 2 కళ్ళు మూసుకున్నాడు. ఆ క్షణంలో అతని హృదయంలో మొండి వైరాగ్యం తలెత్తి అది కదలకుండా పీఠం వేసుకుని కూర్చుంది. వసు నవ్వుతోంది. అన్నా రా అంటోంది. అమ్మా, అందరూ నన్ను వదిలేసి ఎక్కడికెళ్ళిపోయారమ్మా? అమ్మా. కూర్చున్నవాడు కూర్చున్న చోట్లోనే నిద్రపోయిన త్యాగు మెలకు వచ్చి లేచాడు. ఊపిరి విడవడం కూడా చాలా కష్టంగా ఉంది. గుండెల మీద బరువైన ఒక నల్ల రాయి. కళ్ళు తెరవడానికి వీల్లేకుండా జిగురు పెట్టి అంటించిందెవరు? కళ్ళు తెరవలేకుండా ఉన్నానే. చీకటిగా ఉంది. అమ్మో, నేను గుడ్డివాణ్ణైపోయానా? ఎవరో మాట్లాడుతున్న శబ్దం. ఎవరి కంఠం అది? తెలిసిన కంఠంలాగే ఉందే. ఎవరు? ఎవరి కంఠం? అతి ప్రయత్నం మీద త్యాగు కళ్ళు తెరిచాడు. మసగ్గా అలుక్కుపోయినట్లు ముఖాలు. దృఢంగా లావుగా కూర్చుంది ఎవరు? లేచొచ్చి వంగి మొహంలో మొహం పెట్టి త్యాగు అంటున్నదెవరు? కళ్ళల్లోంచి కన్నీరు ప్రవాహంలా ఊరిపోతుంటే 2 చేతులతోనూ ఒత్తి తుడుచుకుంటుంది ఎవరు? ఈ ఎవరు? నానా. నూతిలోంచి వచ్చినట్లుగా గర్భకుహరం చీల్చుకుని త్యాగు కంఠం సన్నగా బయటకొస్తోంది. నానా, ఒరే నానా, నువ్వేనా? ఇది నిజంగా నువ్వేనా? లేక కొన్ని క్షణాల క్రితం కలలో వసు తల్లిని చూశానే, అలా ఊహించుకుంటున్నానా? నానా, నన్ను వదిలిపెట్టేసి ఎక్కడికిరా వెళ్ళిపోయావు? నేను చెడిపోయి నలుగురిలో నగుబాట్లు పాలయ్యానురా. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారా నానా. ఆ పైన మాట్లాడలేకపోతున్నాడు. నాలిక పిడచగట్టుకుపోతుంది. పెదిమలు అదిరిపోతున్నాయి. గుండెల్లో గూడు కట్టుకున్న సీతాకోక చిలుకలు వేలకు వేలుగా ఒక్కసారి ఎగరడం ప్రారంభించాయి. బుర్ర మీద నల్లరాయి దిమ్మస ఆరంభమైంది. త్యాగు, నేను నీ నాన్నరా. నేనొచ్చేశాను. ఇక మీదట నీకెటువంటి భయమూ లేదురా. నీ చెయ్యి పట్టుకోవడానికి నేనున్నాను. ఒరే, నన్ను చూడు, నా వంక చూడు. రిలాక్స్ త్యాగు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అనవసరంగా బెదిరిపోకు త్యాగు. లిజన్, లుక్ ఎట్ మీ. 1 నిమిషం సేపు ఏదో అర్థమవక, ఏం చేస్తున్నాడో తెలియక, ఏమీ మాట్లాడలేక స్నేహితుణ్ణి కౌగిలించుకుని బోరని ఏడ్చాడు త్యాగు. మరుక్షణంలో ఏదో జ్ఞాపకొచ్చినట్లు చేతులు విడిపించుకుని వణికే చేతుల్ని ముఖానికి అడ్డుపెట్టుకుంటూ, నో నో, నువ్వు ఈ పరిస్థితుల్లో నన్ను చూడకూడదు. నువ్వెందుకొచ్చావు? ఎలా వచ్చావు? అసలు నిన్నెవరిక్కడికి తీసుకొచ్చాను? వెళ్ళిపో ప్లీజ్. వెళ్ళరా. నువ్వు వెళ్ళంటే నేనే వెళ్ళిపోతాను. నువ్వు నన్ను చూడకూడదు. ఎగిరెగిరి పడుతూ ఆయాసంతో మాట్లాడుతున్నాడు.
రెండు చేతులతో మొహం మూసుకుని చుట్ట చుట్టుకున్నట్లుగా వంగిపోయాడు. ఏంరా ఇవాళొచ్చావు? ఒకరోజు తర్వాత రాకపోయావా? నేను చచ్చిపోయిన వెంటనే వస్తే బాగుండేది. ఇప్పుడు ఎందుకొచ్చావు? జంతువులాగా అతి నీచమై పడిపోయిన నన్ను చూద్దామనొచ్చావా? నీ స్నేహితుడు ఏ స్థితిలో ఉన్నాడో చూస్తే నీ గుండెలు పగిలిపోతాయిరా. వెళతావా వెళ్ళవా చెప్పు, నేను వెళ్ళిపోనా? ప్లీజ్. వెక్కి వెక్కి ఏడ్చి తల బద్దలు కొట్టుకుంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టేటప్పటికీ నానా భయంతో రాజనమ్మక్క చూశాడు. నేను ఇలా అవుతుందని అనుకున్నా. ఇలా రియాక్ట్ అవుతాడన్నది మాకు తెలుసు. నెమ్మదిగాని థామస్ వైపు తిరిగి గివ్ హిమ్ వన్ మోర్ షాట్ అని చెప్పి మిగతా అందరూ కలిసి త్యాగిని గట్టిగా పట్టుకోగా 2 నిమిషాల్లో మరో ఇంజెక్షన్ పొడిచాడు థామస్. నానా, గొంతు ఆరుచుకుపోయేటట్లు కేకలు పెడుతున్న స్నేహితుణ్ణి గట్టిగా పట్టుకుని, నిన్నేమీ చేయడం లేదు, నేనొచ్చేసానుగా, ఇంకేం భయం లేదు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ నెమ్మదిగా నిదానంగా బుజ్జగిస్తున్న రీతిలో నానా తిరిగి తిరిగి అంటుంటే 15 గంట సేపట్లో త్యాగు కాస్త నెమ్మది పడ్డాడు. 2 చేతులతో ఎత్తి అతన్ని సోఫాలో పడుకోబెట్టాక నానా పక్కన కూర్చుని అతని 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుని నిదానంగా మృదువుగా స్పష్టంగా మాట్లాడడం ఆరంభించాడు. జరిగినవన్నీ నాకు తెలుసు త్యాగు. అనవసరంగా అలసట పడకు. మాట్లాడకుండా పడుకుని నేను చెప్పే మాటలు విను, సరేనా? వీ ఓ ఏ లాట్ టు రాజన్. నువ్వు చచ్చిపోదామని ప్రయత్నిస్తున్న ఆల్కహాల్వి. నిద్ర మాత్రలు లేకపోతే ఎలకల మందు కొనుక్కొని చచ్చిపోదామనుకుంటున్నావు. అది గ్రహించుకుని తెలివిగా ఆ సమయానికి వ్రతం గీతం అంటూ చెప్పి నిన్ను ఇంటికి తీసుకొచ్చారు. రేపు డ్రింకు తెచ్చిస్తానని ఆశపెట్టి పాలు తీసుకొస్తానన్న సాకుతో లోపలికెళ్లి సుందరానికి ఫోన్ చేశారు. థామస్ను కూడా అతనితో రమ్మని నీ దడ తగ్గించడానికి మందిచ్చి నిన్ను మాటల్లో పెట్టి నీ వివరాలు తెలుసుకుంటున్నట్లుగా నటిస్తూ నిన్ను ఒంటరిగా వదిలేకుండా ఉండడానికి పాలల్లో నిద్రమాత్రల పొడి కల్పించారు. గాడ్, అతను ఈ చేసిన ఉపకారం కంటే గొప్పది తను ఎంఏ మెంబర్నని చెప్పుకొని తాగుబోతైన తను ఎలా బాగుపడి బయటపడింది చెప్పినా కూడా నువ్వు వెనక దారికి రాక మొండిగా చచ్చిపోతాను అని హఠం వేసుకుని కూర్చున్నప్పుడు ఫ్రెండింటికెళ్ళి డ్రింకు తీసుకొస్తానని చెప్పి అర్ధరాత్రి 2 గంటల వేళ నా కోసం హోటల్కొచ్చి నన్ను వెతికి పట్టుకున్నాడు. అంతకంటే గొప్ప విషయం మరొకటిందిరా. అర్ధరాత్రి 2 గంటల వేళ ఆయనొచ్చి నీ విషయం చెప్పినప్పుడు నేను నిర్ఘాంతపోయాననుకో. నీ కోసం నేను బాధపడ్డం వెతకడం సర్వసహజం, కానీ ముక్కు మొహం ఎరగని అపరిచితుడు అంత శ్రమ తీసుకున్నాడు. నీ కోసం అంత బాధపడ్డారు. త్యాగు, ఇప్పుడైనా అర్థమవుతోందా? వారి కోసమైనా నువ్వు మారాలి. మనసు కుదుటపరుచుకోవడానికి ప్రయత్నించు త్యాగు, ప్లీజ్. నానా చెప్పిన విషయాలు నమ్మాలంటే త్యాగుకి కష్టంగా ఉంది. దృష్టి రాజన్ మీద సారించి అడిగాడు. మీకు నానా తెలుసా? తెలీదు. నిన్న సాయంకాలం మీతో మాట్లాడుతున్నప్పుడు మాటల్లో నానా గొడవ భరించలేక డాక్టర్ రెడ్డి దగ్గర వైద్యం చేయించుకున్నాను. అయినా లాభం లేకపోయింది అన్నారు. జ్ఞాపకుందా? మీరు మా మాట వినే స్థితిలో లేరని గ్రహించుకుని డ్రింక్ తీసుకొస్తానని మీకు ఆశపెట్టి కారు తీసుకుని డాక్టర్ రెడ్డి అడ్రస్ కనుక్కొని ఆయన ఇంటికి వెళ్ళాను. నిద్రపోతున్న ఆయన లేచొచ్చారు. నేను చెప్పిన వివరాలు విని నానా ఉన్న హోటల్ పేరు చెప్పారు. చోళా హోటల్కి వెళ్ళి మీ ఫ్రెండ్ను కలుసుకుని వెంటబెట్టుకొచ్చాను. నిజంగానా? రాజన్ తన కోసం ఇంత శ్రమ తీసుకున్నారా? నా కోసమా? దేనికోసం? మూడినిలాగా త్యాగు అడిగాడు. ఎందుకని? నా గురించి మీ అందరికీ ఎందుకింత శ్రద్ధ? దేనికోసం ఈ శ్రమంతా? రాజన్ అతని భుజం మీద చేయి వేసి అనునయంగా తట్టాడు. మీరు పడిన ఆవేదన, బాధలు, అవమానాలు ఒకప్పుడు మేము అనుభవించాం. అలాంటప్పుడు ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? ఒక్క నిమిషం సేపు మౌనం. నేను వచ్చేటప్పటికి నువ్వు నిద్రపోతున్నావు. సో నిన్ను లేపడం ఇష్టం లేక డాక్టర్ రెడ్డితో మాట్లాడాను. రేపు నిన్ను క్లినిక్లో చేర్చుకుంటానన్నారు. చాలా త్వరగా నిన్ను దారిలో పెట్టి పాత త్యాగుని చేసేస్తానన్నారు. త్యాగు పాము పడగలా తన తలెత్తి చూశాడు. మళ్ళీ క్లినికా? డాక్టర్ రెడ్డి దగ్గర? సాధ్యమవుతుందా? అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. నాన్న తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇప్పుడు తనకి ఏమీ లేదు. ఐఆమ్ ఏ జీరో. ఎందుకు పనికిరాని బండి సున్నాని, పూజ్యాన్ని. లేదు నాన్న, క్లినిక్లో చేరదలుచుకోలేదు. ఇప్పటికే నా ఒళ్ళు మనసు రెండు జల్లెడలా తూట్లు పడిపోయున్నాయి. పగిలిపోయిన ఈ దేహాన్ని మనసుని రిపేరు చేయడం సాధ్యం కాదు. దీన్ని అంటించడం ఎవరి తరమూ కాదు. బాగు చేయడానికి సాధ్యం కానంతగా ఈ దేహం చెదలు పట్టిపోయింది నాన్న. డోంట్ బి సిల్లీ, పిచ్చి పిచ్చిగా వాకు. నిన్ను బాగు చేయొచ్చునని, తప్పకుండా బాగుపడతావని డాక్టర్ రెడ్డి చెప్పారు. నారాయణ గారు చెప్పింది నిజం. రక్తం కక్కుకుంటే ఏం? జాగ్రత్తగా వైద్యం జరిగి చెప్పినట్టు వింటే అన్నీ బాగుపడిపోతాయి.
మీకంటే మోసమైన కేసుల్ని మా వాళ్ళు బాగు చేశారు. నో నో, నేను చెప్పేది మీకెవరికి అర్థం కాదు. నేను పాత త్యాగులా ఉండడానికి ఈ జనంకి సాధ్యం కాదు. నిజంగా చెబుతున్నాను. నేను బాగుపడి ఏం చేయబోతాను? ఎవరి కోసం బాగుపడను? ఒరే నానా, గంగా నన్ను వదిలి వెళ్ళిపోయిందిరా. నీ ముఖం నా కూతురికి చూపించుకో. అది నీతో కాపురం చేయదు. మా దృష్టిలో నువ్వు చచ్చిపోయిన వాడితో సమానం అని శేషయ్య అనేసి దాన్ని తీసుకువెళ్ళిపోయాడు. ఇక మీదట నేను ఎవరి కోసం, దేనికోసం అణిచిపెట్టుకున్న దుఃఖం, బాధ, భయం అన్నీ ఒక్కసారి వెల్లువలా పొంగుతున్నాయి. మనిషంతా ఊగిపోతున్నాడు. లేదురా, నువ్వు ఊహిస్తోందంతా తప్పు. గంగ నీకోసం పరితపించిపోతుంది. నువ్వు బోగుపడి తనని తీసుకువెళ్ళిపోయే శుభ సమయం కోసం తప్పించేస్తోందిరా. త్యాగు అతని మాటలో నమ్మడం లేదని నాన్న తను మధురాంతకం వెళ్ళొచ్చిన విషయం ఒక్క మాట కూడా బీరుపోకుండా చెప్పుకొచ్చాడు. నువ్వు త్వరగా బాగైపోవాలి. గంగ కోసం, కన్నా కోసం. నీ చెల్లెలు వసు నీ కూతురు రూపంలో పుట్టింది. ఆ పుట్టిన పిల్ల కోసం, మా అందరి కోసం నువ్వు త్వరగా కోలుకుని మా పాత త్యాగు వైపోవాలి. నానా మాటలు వింటుంటే ఒక పక్క సంతోషం, మరోవైపు సందేహం. ఎటూ నిర్ణయించుకోలేకుండా ఉన్నాడు. గంగ మారిపోయిందా? నా కోసం ఎదురు చూస్తోందా? నా వసు తల్లి నా దగ్గరికే తిరిగొచ్చిందా? నా కడుపును పుట్టిందా? ఇంత జరిగిన తర్వాత నేను మారలేనా? సాధ్యం కాదు. ఖచ్చితంగా సాధ్యం కాదు. నేను చేయను. తనలోని భావ సంచలనాన్ని నానా ఎక్కడ గుర్తిస్తాడోనని సిగ్గుతో తల తిప్పుకున్నాడు త్యాగు. లాభం లేదు. ఈ తాగుడు నేను మానలేను. నాకు చేత కాదు. ఈ రోజు తాగను అని మాటిచ్చేస్తాను. కానీ రేపు తిరిగి తాగుతాను. నేను పిరికివాణ్ణి, మనోబలం లేని పిరికి వెదవని రాజన్ కల్పించుకున్నాడు. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ఆల్కహాలిజం అన్నది ఒక వ్యాధి. దీనికి మనోబలానికి మీరు అనుకున్నంత లోతుగా సంబంధం లేదు. డాక్టర్ రెడ్డి దగ్గర వైద్యం చేయించుకుని కూడా మీరలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారేంటి? పేకల దాకా కూరుకుపోయిన మాలాంటి వాళ్ళం బయటపడగలిగినప్పుడు మీరెందుకు బాగుపడరు? మీరు బయటపడతారు. నువ్వు తప్ప నాకు వేరు గతి లేదు. నాతో ఉండి నన్ను రక్షించు. నాకు మనోబలం ఇవ్వు తండ్రి అని భగవంతుణ్ణి ప్రార్థించండి. మీకు బలం కలుగుతుంది. త్యాగుకి చప్పట్లు కొట్టి నవ్వాలనిపించింది. భగవంతుణ్ణి నమ్మాలా? శరణు వేడాలా? అలా ఒకడంటూ ఉంటే మా వసు ఎందుకలా బాధపడి చచ్చిపోయింది? మా అమ్మ నన్ను అనాథగా చేసి ఎందుకు చనిపోయింది? ఏ పాపమూ ఎరుగని నేను ఇన్నేళ్లుగా ఎందుకిలా పరుగులు తీస్తున్నాను? బుద్ధి లేకుండా మాట్లాడుకు. ఏదో కాలం కర్మం కలిసిరాక యాక్సిడెంట్ అయి వసుకుపోయింది. ఆ వెనక మీ అమ్మ పోయారు. తాగుడు అలవాటు చేసుకుని చెడామడా తాగేసి జీవితాన్ని నీ చేతులారా పాడు చేసుకుని భగవంతుడి మీద నేరం తోస్తున్నావా? సరే, నిన్న విషయం అడుగుతాను, జవాబు చెప్పు. ఎలకల మందు కొనుక్కోవడానికి వెళ్ళిన వాడికి రాజన్ ఎందుకు తటస్థపడాలి? ఆ ఆఖరి క్షణంలో నిన్ను చూశాడే అనుకో, అక్కడతో వదిలిపెట్టి పోక ఎందుకు వెంటబెట్టుకుని వచ్చాడు? ఎవరో చెప్పి పెట్టినట్లు నేను 2 రోజుల క్రితమే ఫారెన్ నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది? డాక్టర్ రెడ్డిని ఎందుకు కాంటాక్ట్ చెయ్యాలి? రాజన్ అర్ధరాత్రి వేళ డాక్టర్ రెడ్డి తలుపు కొడితే ఆయన అడ్రస్ మరిచిపోయి ఉండొచ్చుగా. ఆ క్షణంలో ఆయనకి ఎందుకు జ్ఞాపకం వచ్చింది? దీనికి అంతటికీ కారణంగా మనకంటే ఉన్నతమైన ఒక శక్తి అందరినీ నడిపిస్తోంది. నువ్వు బాగుపడతావని, బాగుపడ్డానికి ఈ సంఘటనలన్నీ ఒకటి తర్వాత ఒకటిగా నిరూపించి చూపించడం లేదా? రాజన్ చెప్పినట్లు ఆయన్ని నమ్ముకో. భగవంతుడి మీద భారం వేసి కొత్త జీవితం ప్రారంభిస్తానని కంకణం కట్టుకో. త్యాగు లేచి ఇటు అటు వేగంగా పచార్లు మొదలుపెట్టాడు. శరీరం విపరీతంగా వణుకుతోంది. లాభం లేదు. నేను చేయలేను. నా వల్ల కాదు. చేయగలం. సాధ్యం అవుతుంది. మేం చెబుతున్నాం. తప్పకుండా సాధ్యం అవుతుంది. ఏలో మేము ఎవరో రేపు గురించి ఆలోచించాం. ఈ రోజు గురించి మట్టుకు జాగ్రత్త పడుతుంటాం. నిద్రలేచి ఈ ఒక్కరోజు తాగకుండా ఉంటాం అని తీర్మానించుకుంటాం. ఒకేసారి తాగుడు మానేయండి అంటే ఎవరో వినరు. 1 at a time. 24 గంటల కాలాన్ని మొదట ఎలాగోలా గడపగలగాలి. కొంచెం కొంచెం ఒక్కొక్క రోజు ప్రయత్నించి ఒక్కొక్క అడుగే దానికి దూరం అవుతూ రావాలి. ఒకే ఒక్క పెగ్గు డ్రింకు, ఆ ఒక్క గ్లాసు మద్యం. అదే ఇప్పుడు మీకు మాకు మధ్యనున్న వ్యత్యాసం. ఒక్క గ్లాసు అని ఆరంభిస్తే ఈనాడు మేము మీ స్థితిలోకి వచ్చేస్తాం. ఆ ఒక్క గ్లాసు కూడా వద్దు అని, నో అని చెప్పడం నేర్చుకున్నారు అంటే మీరు మాలాగా అయిపోతారు. తాగుబోతికి మామూలు మనిషికి మధ్యనున్న ఆ ఒక్క గ్లాసుని తాగే అలవాటు గలవాడు వద్దు అనుకోవడం నేర్చుకోవాలి. తాగుడు అన్నది అలవాటు కాదు, అది జబ్బు. జ్ఞాపకం పెట్టుకో. రేపటి గురించి తలచుకుని అవస్థ పడకు. త్యాగు కిటికీ దగ్గరికి వెళ్ళి పూచలకి తల అంచి నిల్చునున్నాడు. మీ అందరికీ సాధ్యమైంది. కానీ నాకు సాధ్యం కాదు. నాకు భయంగా ఉంది తలచుకుంటేనే. భయపడకండి.
మీరు సులభంగా మానగలరు. మొదటి పెగ్గను వద్దు అని చెప్పగలగడం నేర్చుకుంటే చాలు. ఆ తర్వాత అంతా చాలా తేలిక. నేను నీ పక్కనే ఉంటాన్రా. డాక్టర్ రెడ్ ఉంటారు. గంగా పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉండగా నీకేం భయంరా? నీ వల్ల సాధ్యమవుతుంది. నాకు తెలుసు. తప్పకుండా చేయగలుగుతారు. మేమంతా చెబుతున్నాం. మీరు చేస్తారు. చేయగలరు. కిటికీలోంచి చూస్తున్న త్యాగుకి సూర్యభగవానుడు తన దైనందిన యాత్రకి బయలుదేరబోతున్నాడు అన్నది కనిపిస్తోంది. నల్లని మేఘాలు మెల్లమెల్లగా కంది ఎర్రబడుతున్నాయి. సాధ్యమవుతుందా? భగవంతుడనేవాడు ఒకడున్నాడా? అతను కరుణిస్తాడా? దయచూపుతాడా? అమ్మ చదువుతుండేది. అది ఏం శ్లోకం? యాదేవి సర్వభూతేషు ఏ దేవి కరుణ కటాక్షములతో సమస్త జీవరాశులు విరాజిల్లుతున్నవో ఆమెకి నమస్కారం, ఆమెకి నమస్కారం, ఆమెకి నమస్కారం. అమ్మా, నాకు నీ కరుణ లభిస్తుందా? నేను అందరి హృదయాల్లో కరుణా స్వరూపిణి అయి వ్యాపించి ఉన్నాను అన్నది నానా రాజన్ల మూలంగా నాపై కరుణ కురిపిస్తున్నావా? సర్వధర్మములు విడిచి నన్నొక్కడే శరణు పొందుము. నేను నిన్ను సకల పాపాల నుండి విడిపించెదను. నువ్వు శోకింపకము. ఆకాశాన్ని భూమిని కలిపే విశ్వరూపమై అభయహస్తం జాపుతోంది ఎవరు? దైవమా? భగవంతుడా? నోరు ఎండిపోతోంది. గొంతు మండిపోతోంది. కళ్ళల్లోంచి నీరు ప్రవాహమై కారిపోతోంది. తను జీవించబోతోన్న కొత్త జీవితాన్ని ప్రతిఫలిస్తున్నట్టుగా ఉదయించే ఆ బాలభానుడికి మనసా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నాడు త్యాగు. అతని కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ప్రవాహంలా జాలువారుతున్న ఆ క్షణంలో, త్యాగు, నేనున్నాను. జన్మ జన్మలకి నిన్ను వదలని నేస్తాన్ని నేనున్నాను అని చెబుతున్నట్లుగా పక్కకొచ్చి నిల్చుని భుజం మీద చేయి వేసి నొక్కాడు నాన్న. ఇంతటితో ఓ మనిషి కథ అనే నవల కంప్లీట్ అయిందండి. నానా లాంటి స్నేహితులు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కళ్ళైనా ఉంటే ఈ సమాజం ఇలా ఉండకుండా ఉంటుందేమో అనిపిస్తుందండి నాకు. నిజంగా నాన్న చాలా మంచివారు. తన ఫ్రెండు ఎంత తాగుబోతైనా అసహించుకోకుండా అతను అలా కావడానికి దారితీసిన పరిస్థితుల గురించి అతన్ని బాగు చేయాలన్న అతని తాపత్రయం చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.